गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. 17 శ్లోకం చదవాలి మనం. చదువుదాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అయితే ముందు శ్లోకంలో యోగం సిద్ధించాలంటే అంటే ధ్యానం కుదరడానికి ఎటువంటి ఆహార విహారములు పని చేయవు అని చెప్పారు. సో నా అతి అశ్నత తు యోగో అస్తి అన్నారు. అంటే అత్యశ్నత ఎక్కువగా ఆహారము భుజించిన వానికి యోగము కుదరదు. అలాగే నచ ఏకాంతం అనశ్నత, అలా అని తక్కువగా ఆహారం తీసుకున్న వానికి కూడా ధ్యానము కుదరదు. నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవచ అర్జున, అంటే ఎక్కువగా పడుకునేవాళ్ళు లేదా తక్కువగా పడుకునేవాడికి వాళ్ళకి కూడా యోగము కుదరదు అని చెప్తారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆహారము అంటే కేవలము భోజనమే కాదు. ఆహారము అంటే ఇంద్రియములు. నెక్స్ట్ శ్లోకంలో శంకర్లు చాలా విస్తృతమైన అర్థం చెప్పబోతున్నారు ఆహార శబ్దానికి. ఆహారము అంటే ప్రతి ఇంద్రియమునకు దాని యొక్క విషయము ఆహారం అవుతుంది. కంటికి చూపు ఆహారము, చెవికి వినికిడి ఆహారము, ముక్కుకి వాసన ఆహారము, ఆ విధంగా చర్మానికి స్పర్శ ఆహారము. ఆ విధంగా ఏ ఇంద్రియానికి దాని విషయము ఆహారం కింద లెక్కొస్తుంది. సో ఇక్కడ అతి అశ్నత అంటే ఎక్కువగా తిన్నవారికి అంటే జస్ట్ భోజనమే కాదు, ప్రతి ఇంద్రియము యొక్క భోగము కూడా ఆహారం కింద లెక్క. అన్నం అన్నా కూడా సంస్కృతంలో అర్థం అలాగే వస్తుంది. ఏది అయితే లోపలికి తీసుకొనబడుతుందో అది అన్నం, అది ఆహారం అవుతుంది. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని. సో ఇంద్రియముల యొక్క భోగములను అతిగా ఎక్కువగా భోగమును అనుభవించే వారికి ధ్యానం కుదరదు. అసలు తక్కువగా పూర్తిగా కట్టేసిన వాళ్ళకి కూడా ధ్యానం కుదరదు అని అర్థం. అయితే ఎటువంటి వానికి యోగము కుదరదో చెప్పారు. అయితే మరి ఎవరికి కుదురుతుంది యోగము? అది ప్రశ్న నెక్స్ట్ శ్లోకానికి అవతారికలో. కథం పునః యోగః భవతి ఇత్యుచ్యతే. అయితే యోగం ఎలా కుదురుతుంది అంటే దానికి ఆన్సర్ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్త ఆహార విహారములు, ఆహారము విహారము. ఆహారము అంటే లోపలికి తీసుకొనబడేది, విహారము అంటే తిరుగుట అని అర్థం, అంటే నడవడి అని అర్థం చేసుకోవాలి. సో యుక్తమైనటువంటి ఆహారము, యుక్తమైనటువంటి విహారం. సో విహారము కూడా మనం కొంచెం విస్తృతంగా అర్థం చెప్పుకోవచ్చు. అంటే విహారము అంటే కాలమును ఎలా గడుపుతున్నారు అని అర్థం. జస్ట్ తెలుగులో విహారం లాగా జస్ట్ బయట తిరగడము అనే అర్థమే కాకుండా కాలము యొక్క యాపన, కాలము ఏ విధంగా గడుపుతున్నారు అన్నదానికి విహారము అని పేరు. సో అయితే ఆహారము విహారము రెండు కూడా యుక్తముగా ఉండాలి, అంటే రెండు కూడా మితముగా ఉండాలని అర్థం. పంచతంత్రంలో చాలా చక్కని శ్లోకం ఉంటుంది. స్టార్టింగ్ మొట్టమొదటిలోనే విష్ణు శర్మ ఆ కావ్యం మొదలు పెడుతూనే మొట్టమొదటిలోనే చక్కని శ్లోకం ఉంటుంది. ఏంటంటే కావ్యశాస్త్ర వినోదేన కలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయ కలహేన చ. సో ధీమంతులు ఏ విధంగా
విహారం, ధీమంతుల యొక్క విహారం అంటే ధీమంతులు కాలము ఏ విధంగా గడుపుతారు అంటే కావ్య శాస్త్ర వినోదేన. సో కావ్యము శాస్త్రము అనే వినోదముతో ధీమంతులు వాళ్ళ కాలాన్ని గడుపుతారు, వాళ్ళ టైంపాస్ అలా చేస్తారు. మూర్ఖులు వ్యసనేనచ మూర్ఖాణం నిద్రయ కలహేనచ. మూర్ఖులు వ్యసనము, నిద్ర, కలహం వాటితో వాళ్ళ కాలంను ఆ విధంగా గడుపుతారు అని ఒక పంచతంత్రమునకు స్టార్టింగ్ ఆ శ్లోకంతో మొదలవుతుంది పంచతంత్రం యొక్క డిస్కషన్. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సో విహారము యుక్తముగా ఉండాలి అంటే యోగమునకు ధ్యానమునకు అనుకూలించేటట్టుగా ఉండాలి. మరి ఎక్కువైనా ధ్యానం కుదరదు, మరి తక్కువైనా ధ్యానం కుదరదు. సో యుక్త చేష్టస్య కర్మసు, కర్మలయందు యుక్తముగా ఉండాలి, యుక్తమైనటువంటి కర్మలు చేయాలి. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కర్మలు ఏ విధంగా యోగం కింద మార్చుకోవాలి అని. 5 చాప్టర్లు రెండో చాప్టర్ నుంచి 5వ చాప్టర్ సమాప్తం అయ్యేదాకా అదే ఇన్స్ట్రక్షన్ నడిచింది. ప్రతి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో యోగము కింద తీర్చిదిద్దుకోవాలి. సో యుక్త చేష్టస్య కర్మసు, కర్మలయందు యుక్తి ఉండాలి అంటే కర్మలను కర్మ యోగముగా తీర్చిదిద్దుకోవాలి, భక్తి యోగముగా తీర్చిదిద్దుకోవాలి, జ్ఞానమును జ్ఞాన యోగముగా తీర్చిదిద్దుకోవాలి అని అక్కడ అభిప్రాయం. సో ఎందుకంటే కర్మ చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ అవర్ లైఫ్, సిగ్నిఫికెంట్ స్పియర్ లైఫ్లో కర్మ అనేది. సో ఈ కర్మలను మేము కర్మ యోగముగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఏం చేయాలి? సరే, నిషిద్ధ కర్మలు చేయకూడదు, చేయకూడని కర్మలు చేయకూడని కర్మలు చేయడం మానేస్తే ప్రాయశ్చిత్త కర్మలతో కూడా ఇంకా మనకి పని ఉండదు, అంతే కదా. చేయకూడని పనులు చేసినప్పుడే ప్రాయశ్చిత్తం, చేయకూడని పనులు చేయట్లేదు అనుకోండి, ప్రాయశ్చిత్త కర్మలతో కూడా పని ఉండదు. సో 2 కేటగిరీలు తీసేసాం పక్కకి. కామ్యకర్మలు తీసేసేయాలి పూర్తిగా, కామ్యకర్మలతో సంబంధం లేదు. 4 చాప్టర్లు ఇన్స్ట్రక్షన్ అదే చదివాం. కామ్యకర్మలు చేసి కామ్యకర్మలు మనిషికి బంధం అవుతాయి, ఆ కర్మ ఫలము బంధిస్తుంది మనిషిని అని మనం చాలా డీటెయిల్డ్గా ఆ టాపిక్ ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో కామ్యకర్మలు తీసి పక్కన పెట్టేసేయాలి, ఇక నిత్య నైమిత్తిక కర్మలు మిగులుతాయి. ప్రతి కర్మను కూడా నిత్య కర్మ నైమిత్తిక కర్మలుగా మార్చేసుకుని, అంటే ప్రతిదీ కూడా డ్యూటీ బౌండ్ గా మార్చేసుకుని దాంట్లోంచి వచ్చే ఫలముని, పర్సనల్ గెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి డ్యూటీ బౌండ్ గా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేసుకోవాలి. సో అప్పుడు యుక్త చేష్టస్య కర్మసు, కర్మలయందు యుక్తి ఉంటుంది, అది యోగముగా తీర్చిదిద్దబడుతుంది, ఆ విధంగా మార్చుకోవాలి. అలాగే యుక్త స్వప్న అవబోధస్య, యుక్తమైనటువంటి నిద్ర, యుక్తమైనటువంటి మెలకువ అంటే ఒక సమపాళ్లలో నిద్రించుట, మేల్కొని ఉండుట. అంటే మినిమం 5 to 6 అవర్స్ పడుకోవడం యావరేజ్గా, మ్యాక్సిమం 5 to 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు, అంతవరకు పడుకోవడం. అంతకన్నా తక్కువ పడుకున్నా కష్టమే, అంతకన్నా ఎక్కువ పడుకున్నా కూడా కష్టమే. యోగమునకు అది ప్రతిబంధకమే అవుతుంది, కానీ అది యోగమునకు అనుకూలించదు. సో ఆ విధంగా యోగం కుదురుతుంది. యోగం కుదరాలంటే నడవడి ఈ విధంగా ఉండాలి. ముందు శ్లోకంలో నిషేధం చెప్పారు, ఇక్కడ అన్వయం చెప్తున్నారు. అది ఇక్కడ గీతలో స్టైల్. అది ఎప్పుడు కూడా సాధారణంగా 90% ప్లేసెస్లో ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని అది చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, 2 చెప్తారు. రెండింటిని కూడా చాలా క్లియర్ గా శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు. చాలా చోట్ల ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు. ముందు నెగిటివ్ చెప్పి చేయకపోతే ఏమవుతుందో చెప్పి తర్వాత చేస్తే వచ్చే మంచి ఫలమును కూడా చెప్తారు. అయితే గీతలో ఫస్ట్ నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తారు ఎప్పుడు, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద ప్లేస్. ఎందుకంటే వేదాంతమే నెగిటివ్ టీచింగ్, వేదాంతం అంతా కూడా నెగిటివ్ టీచింగే. ఆనందంగా ఉండాలి అంటే అక్కడ పాజిటివ్ గా చెప్పేది ఏమి ఉండదు. దుఃఖించడం మానేస్తే అదే ఆనందం. స్ట్రెస్ తీసుకోకపోతే అదే ఆనందం. సో స్ట్రెస్ ని నెగేట్ చేయాలి, స్ట్రెస్ ని నెగేట్ చేస్తే అదే ఆనందం జీవితంలో. సో ఆ విధంగా ఇక్కడ వేదాంతంలో తన స్వరూపాన్ని తెలుసుకోవడము అంటే
ఏది తను కాదో అది తెలుసుకుంటే చాలు. నా స్వరూపాన్ని ఆత్మస్వరూపం తెలుసుకోవడము అంటే ఏం చేయాలి? స్వరూపము కాని వాటితో ఐడెంటిఫికేషన్‌ని నెగేట్ చేసుకుంటూ రావాలి. సో, వేదాంతం యొక్క ఇన్‌స్ట్రక్షన్ అంతా కూడా నెగేషనే. కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? కామ్యకర్మలను చేయడం మానేసేయాలి. అక్కడ కూడా నెగేషనే. నిత్య నైమిత్తిక కర్మలు ఎలాగా చేస్తారు అందరూ. కానీ చే ఏది అనవసరమో అది మానేసేయాలి. సో, వేదాంతం యొక్క టీచింగ్ అంతా కూడా నెగేషన్ లాగే ఉంటుంది. అందుకని ముందు ఇక్కడ నిషేధము చెప్పి తర్వాత సాధారణంగా నిషేధం ముందు చెప్పి తర్వాత అన్వయం చెప్తూ ఉంటాం. సో, శ్లోకం యొక్క కాంటెక్స్ట్ అది. చదువుదాం. శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. యుక్తాహార విహారస్య ఆహ్రియతే ఇది ఆహారః అన్నం. ఆహ్రియతే అంటే లోపలికి తీసుకొనబడేది అని అర్థం. లోపలికి స్వీకరించబడేది కాబట్టి అది ఆహారము. అది అన్నము. విహారః పాదక్రమః. విహారము అంటే పాదము యొక్క దాన్ని ఏమంటారు? మూవ్‌మెంట్. పాదక్రమః. పాదము అంటే కాలము యొక్క వ్యవధి కూడా. ఇప్పుడు చూడండి పద్యంలో ఒక పాదం అంటాం. ఆర్ నాలుగో వంతుకి పాదము అని పేరు. ఆ విధంగా కాలంలో వ్యవధికి కూడా పాదము అని అర్థం. సో, పాదక్రమః అంటే తిరుగుట అని అర్థం వస్తుంది. నడిచి ఇటు అటు తిరుగుతా అనే అర్థం వస్తుంది. అలాగే కాలమును గడుపుట అనే అర్థం కూడా వస్తుంది. విహారః పాదక్రమః. తౌ యుక్తౌ నియత పరిమాణౌ యస్య. సో, అందులో యుక్తి అంటే యుక్తమైనటువంటి ఆహారము, విహారము అంటే నియత పరిమాణము. అంటే ఒక పరిమితి. ఒక మితమైనటువంటి ఆహారము, మితమైనటువంటి విహారము అని అర్థం. తథా యుక్తచేష్టస్య యుక్త నియత చేష్ట యస్య కర్మసు. కర్మలయందు చేష్టలు ఎవరికైతే యుక్తముగా ఉంటాయో అని అర్థం. అది ఆల్రెడీ మనం చాలా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకునే ఉన్నాము. కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకొనుట అని అర్థం. తథా యుక్త స్వప్నావబోధస్య యుక్తౌ స్వప్నశ్చ అవబోధశ్చ తౌ నియత కాలౌ యస్య. ఎవనికైతే స్వప్నము అవబోధము అంటే నిద్రించుట, మేలుకొనుట. యుక్తౌ నియత కాలౌ. యుక్తముగా ఉన్నాయంటే నియతమైనటువంటి కాలము అంటే ఒక పరిమితి, మితమైనటువంటి అంటే అప్రాప్రియేట్ గా ఉన్నాయో అతడు యుక్త స్వప్నావబోధః. ఇవన్నీ కూడా బహువ్రీహి సమాసాలు. యుక్తాహార విహారస్య అంటే ఆహారము, విహారము యుక్తముగా ఉన్నవి ఎవరికి ఉన్నవో అతడు. సో, ఈ పదాలన్నీ కూడా బహువ్రీహి సమాసం కింద చెప్తున్నారు. సో, యుక్త స్వప్నావబోధః అంటే స్వప్నము, అవబోధము యుక్తమైన కాలములో కలిగి ఉన్నటువంటి వాడు అని అర్థం. తస్య యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త బోధస్య యోగః భవతి. అటువంటి వానికి యోగము కుదురుతుంది. అయితే ఈ శ్లోకంలో 2 హైలైట్లు ఉన్నాయి. ఒకటి ఆహారము, విహారము అనే పదముల యొక్క అర్థం. చాలా చక్కని అంటే ఒక్క పదములో జీవితం మనము కాలమును గడిపేటటువంటి అంటే మొత్తము డే టు డే లైఫ్‌లో ఉండే యాక్టివిటీస్ అన్నిటిని కవర్ చేసేసారు. ఆహారము, విహారము అన్న 2 పదముల్లో. ఆహారము అంటే లోపలికి స్వీకరించేది. విహారము అంటే కాలము యొక్క యాపన గడుపుట. సో, మొత్తము 24/24 అవర్స్‌లో మెలకువగా ఉండే టైంలో చేసే పనులన్నీ కవర్ అయిపోయాయి. సో, ఒక్క పదంలో మొత్తము లైఫ్ స్టైల్‌ని డిఫైన్ చేసి పెట్టేశారు. అది ఒకటి గమనించవలసినది. రెండవది లాస్ట్ పదము దుఃఖః. చాలా చక్కని యూసేజ్. దుఃఖః. ఆ హ అంటే దుఃఖమును పారద్రోలునది అని అర్థం. హ అంటే హంతి అని. దుఃఖమును చంపునది అని అర్థం. అంటే దుఃఖమును పారద్రోలును. సో, దుఃఖః దుఃఖాని సర్వాణి హంతీతి దుఃఖః. అంటే అన్ని దుఃఖములను కూడా
అన్ని చంపేసేది అని అర్థం. అంటే అన్ని దుఃఖములను పారద్రోలేది అని అని దాని అర్థం. సర్వ సంసార దుఃఖ క్షయకృత్ యోగ భవతీత్యర్థ. ఆ దుఃఖ అనేది యోగమునకు వేసినటువంటి విశేషం. ఎటువంటి యోగము? ఎటువంటి యోగం అంటే అన్ని దుఃఖములను పోగొట్టేటటువంటి యోగము. చూడండి, మనం సాధారణంగా ఏమనుకుంటాము? దుఃఖము పోవాలి అంటే అదేదో కర్మ చేయాలి అనుకుంటాం. అదేదో కర్మ చేసి అదేదో పొందితే అప్పుడు దుఃఖము పోతుంది. ఈ ఏదో జీవితంలో ఏదో ఒక అంశంలో దుఃఖం ఉంటుంది, దానికి ఒక పరిహారం ఉంటుంది. ఈ దుఃఖం పోవాలంటే ఇటువంటి చేసి ఇటువంటి దాన్ని పొందితే ఈ దుఃఖం పోతుంది అని. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. అన్ని దుఃఖములు సర్వ సంసార దుఃఖ క్షయకృత్. జస్ట్ లౌకికంగా ఉండే దుఃఖములే కాదు, అన్ని రకముల దుఃఖములు కూడా. అన్ని రకముల దుఃఖములను నివారించేది ఏమిటి? యోగము. ఆ యోగము జరగాలంటే యుక్తాహార విహారములు ఉండాలి, యుక్త స్వప్న అవబోధములు ఉండాలి. సో మొత్తం శాస్త్రము యొక్క ఆబ్జెక్టివ్, శాస్త్రం యొక్క ఆబ్జెక్టివే దుఃఖమును పారద్రోలుట. మొత్తము ఆస్తిక దర్శనాల, అన్ని దర్శనాల యొక్క ఆబ్జెక్టివ్ ఒక్కటే. నాస్తిక దర్శనాల ఆబ్జెక్టివ్ కూడా అదే. మనము వేదాంతం చూసిన, యోగశాస్త్రం చూసిన, సాంఖ్యకారికలు చదివిన, న్యాయశాస్త్రం చూసిన, వైశేషికం చూసిన, పూర్వమీమాంస చూసిన, ఉత్తర మీమాంస చూసిన, ఏది చూసినా కూడా ప్రైమరీ మోటివ్, శాస్త్రమునకు ప్రైమరీ మోటివ్ ఒకటి. ప్రైమరీ చాలా శాస్త్రాల్లో ఫస్ట్ శ్లోకంలోనే స్టార్ట్ అవుతుంది, దుఃఖమును పారద్రోలుట ఎలా. సో న్యాయశాస్త్రం యొక్క సూత్రాలు అలాగే మొదలవుతాయి. దుఃఖాన్ని పోగొట్టాలంటే మనకి పొందే జ్ఞానము, సరైన జ్ఞానము పొందితే, వ్యాలిడ్ జ్ఞానం యొక్క కాగ్నిషన్ జరిగితే దుఃఖం పోతుంది అని నైయాయికుల యొక్క సిద్ధాంతం. అలా మొదలెడతారు. లాజిక్ ఎందుకు కావాలి జీవితంలో అంటే, దుఃఖం పోవాలంటే లాజిక్ ఉండాలి. అర్థం చేసుకునేది లాజికల్ గా వ్యాలిడ్ నాలెడ్జ్ అయి ఉంటే దుఃఖం పోతుంది అని నైయాయికుల సిద్ధాంతం. ఎదురుకుండా ఉన్న జగత్తుని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దుఃఖం పోతుంది అని వైశేషికులు. అంటే వాళ్ళు ప్రైమర్లీ ఈ ఫిజికల్ వరల్డ్ యొక్క డిస్క్రిప్షన్ ని చేశారు. కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది బాగా అర్థమైతే దుఃఖం పోతుంది. యోగము నేర్చుకుంటే దుఃఖం పోతుంది. మనస్సు యొక్క వృత్తులను నిరోధించి ద్రష్ట స్వరూపంలో సాక్షిగా నిలిచి ఉంటే దుఃఖం పోతుంది అని యోగశాస్త్రం. సాంఖ్యకారికలు పురుష ప్రకృతి యొక్క వివేకాన్ని అర్థం చేసుకుంటే దుఃఖం పోతుంది. అంటే మనలో ఉన్న చైతన్యమునకు, మనలో ఉన్న మ్యాటర్ అంటే శరీరము, మనస్సు, ఇంద్రియము వర్సెస్ లోపల ఉన్నటువంటి వెలుగు రూపమైనటువంటి చైతన్యము, ఈ రెండింటికి వివేకమును అర్థం చేసుకుంటే దుఃఖం పోతుంది అని సాంఖ్య శాస్త్రం. వేదాంతము, పూర్వమీమాంస, కర్మకాండ, వేదంలో చెప్పిన కర్మలను సరిగ్గా అర్థం చేసుకుని అనుష్ఠానం చేస్తే దుఃఖం పోతుంది అని వాళ్ళ సిద్ధాంతం. వేదాంతము నీ స్వరూపం ఏమిటో, మన స్వరూపం ఏమిటో మనం సరిగ్గా తెలుసుకుంటే దుఃఖం పోతుంది. దుఃఖమును ఇక్కడ యోగ శబ్దానికి స్వరూపముతో ఆత్మస్వరూపమును తెలుసుకొనుట, ఆత్మస్వరూపంలో నిలిచి ఉంట అని అర్థం రాబోతోంది. ఆ యుక్త శబ్దానికి అర్థం ఏమిటి నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. యుక్తుడు అంటే ఎవరు, యుక్తం అంటే ఏమిటి అని చెప్పబోతున్నారు. సో అక్కడ ఆ డెఫినేషన్ చెప్తారు. సో అలాగా ఏ శాస్త్రము పట్టుకున్నా కూడా దుఃఖమును పారద్రోలుట ఎలా. బుద్ధుడు ధమ్మపదం పుస్తకం తీసి మొదలు పెడితే పుస్తకంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తాడు, మనిషికి దుఃఖం ఎలా వస్తుంది, దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, దుఃఖమును ఎలాగా అధిగమించాలి. సో అన్ని శాస్త్రముల యొక్క ఆబ్జెక్టివ్ ఒకటి, దుఃఖమును పారద్రోలుట ఎలా. ఆ పరమాత్మ తత్వంను అర్థం చేసుకుంటే దుఃఖము పోతుంది అని రఫ్గా అందరూ అలాగే చెప్తారు. దాన్నే ఆ పరమాత్మ తత్వంను అర్థం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఎవరి డెఫినేషన్ వాళ్ళకి, ఏ విధంగా దాన్ని అప్రోచ్ అయితే ఆ పరమాత్మ తత్వం అర్థమవుతుంది అన్నది నన్ను డిఫరెన్స్ని బట్టి శాస్త్రం యొక్క డిఫరెన్స్, బట్ ఆబ్జెక్టివ్ అదే. మధుసూదన్ సరస్వతి గారిది ఒక చిన్న టెక్స్ట్ ఉంది, ప్రస్థాన భేద అని. అంటే ప్రస్థానములు అంటే ఈ శాస్త్రములు, ఇక్కడ చెప్పినటువంటి శాస్త్రములు.
చాలా చక్కని వాక్యంతో మొదలవుతుంది ఆ గ్రంథం. చిన్న ఎస్సే అది. ఆ, ఒక 10 పేజీలు కూడా ఉండదేమో, చిన్న ఎస్సే సంస్కృతంలో. ఆ ఎస్సేలో ఏంటంటే మొత్తం అన్ని ఫిలాసఫీస్, అన్ని శాస్త్రములు, న్యాయ, సాంఖ్య, ఆ, వైశేషిక, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఈ ఈ 6 శాస్త్రముల యొక్క సమరీ అన్నమాట. చిన్న సమరీ ఎస్సే లాంటిది అది. పుస్తకం టెక్స్ట్ బుక్ అని కూడా అనలేం, చిన్న ఎస్సే. ఆ ఎస్సే స్టార్టింగ్ లో ఆయన ఒక లైన్ తో మొదలు పెడతారు. అన్ని శాస్త్రములు కూడా ఇక్కడ పరమాత్మ తత్వంను అర్థం చేసుకుందుకే రచింపబడినాయి. విచ్ ఇస్ సో ట్రూ. మనం ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా, బయాలజీ చదివినా, ఏ ఏ సైన్స్ చదివినా కూడా ఫైనల్లీ అండర్స్టాండింగ్ అక్కడికే తేలుతుంది. అర్థం కాని తత్వం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ తత్వంను అర్థం చేసుకోవాలి. అంటే ఇంకో విధంగా చూస్తే, దాన్నే అటు తిప్పి చూస్తే, దుఃఖమును, మనిషికి వచ్చే దుఃఖమును ఏ విధంగా మనము ఆ, పారద్రోలాలి కానీ, ఏ విధంగా దుఃఖము లేకుండా ఉండాలి మనిషి, ఉండగలడు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, సర్వాణి దుఃఖాన్ని. ఆ పదం ఎంత, దాన్ని ఏమంటారు, గంభీరమైనటువంటి పదము దుఃఖ. ఒక చిన్న పదంలో చక్కని ఆ మొత్తం శాస్త్రం యొక్క ఆబ్జెక్టివ్ అంతా అక్కడ కుదించి పెట్టారు నాలుగు నాలుగు పదాల్లో. చాలా చక్కని, చాలా ఇన్స్పైరింగ్ శ్లోకం యాక్చువల్లీ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నెక్స్ట్, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. అవతారిక. అథ అధునా కదా యుక్తః భవతి ఇత్యుచ్యతే. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? అధునా అంటే ఇప్పుడు, దేర్ ఫోర్ అది కూడా ఉంది ముందంతా. మరి శ్లోకం అంతా యుక్త అన్న పదం వాడేశారు కదా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అని 3 చోట్ల వాడారు యుక్తం. అయితే ఈ యుక్త శబ్దము, ఈ యుక్తుడంటే ఎవరండి అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం కదా యుక్త భవతి, ఎప్పుడు యుక్తముగా అవుతారు అన్నదానికి సమాధానం చెప్పవలసి ఉంది. అందుకని ఈ శ్లోకము చెప్తున్నాడు నెక్స్ట్ శ్రీకృష్ణుడు. సో యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే. చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే. చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే. సో చిత్తమును ఎలాగా, అది ఒక చిన్న హల్లు ఉంది లాస్ట్ లో, అంతే. సో చిత్తం పక్కన పెట్టేస్తే ఆత్మని ఏవ అవతిష్టతే, ఆత్మన్యేవ అవతిష్టతే. నిస్పృహః సర్వకామేభ్యః యుక్తః ఇతి ఉచ్యతే తదా. ఆ యుక్త ఇత్యుచ్యతే దగ్గర విసర్గ ఉంది, కనుక సంధి కలిపి చదివినప్పుడు విసర్గ లోపిస్తుంది. సో యుక్తః ఇతి ఉచ్యతే తదా. సో ఎప్పుడైతే చిత్తము వినీతం, చిత్తము ఆ నియమింపబడి ఉంటుందో, సంయమము అని చదువుతున్నాం కదా, ఎప్పుడైతే మనస్సు నియమింపబడి ఉంటుందో, ఉండి ఏం చేయాలి? ఆత్మని ఏవ అవతిష్టతే, తన స్వరూపమునందు నిలిచి ఉంటుందో అని అర్థం. అంటే మనసు యొక్క మూమెంట్ ని మనం గ్రాఫ్ లో ప్లాట్ చేయగలిగాం అనుకోండి, అది ర్యాండమ్ మోషన్ లా ఉంటుంది. మనసు ఒక కదలికకి ఒక లాజిక్ ఏ ఉండదు, చాలా ర్యాండమ్ గా ఉంటుంది. ఓసారి ఇది గుర్తొస్తుంది, ఇంకోసారి అదే. ఇది అయిపోయిన తర్వాత మరుక్షణం ర్యాండమ్ గా ఇంకో ఆలోచన ఏదో వస్తుంది, మళ్ళీ ర్యాండమ్ గా ఇంకో చోట ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ ఎక్కడికో పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎక్కడో ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది. సో అలాగా మనసు యొక్క మనము ఆ ఒకవేళ మనసు యొక్క మూవ్మెంట్ ని గ్రాఫ్ లో ప్లాట్ చేయగలిగాం అనుకోండి, ఒక సీసాలో మాలిక్యూల్స్ యొక్క మూవ్మెంట్ ట్రాక్ చేసినట్టే ఉంటుంది. గ్యాస్ ఉన్న సీసాలో మాలిక్యూల్స్ యొక్క మూవ్మెంట్ ట్రాక్ చేస్తే ఫిజిక్స్ లో దాన్ని బ్రౌనియన్ మోషన్ అంటాం. అంటే ర్యాండమ్ మోషన్, అంటే ర్యాండమ్ గా ఉంటుంది. ఆ ర్యాండమ్ మోషన్ లో ఉన్నటువంటి మనస్సుని కమాండ్ చేసి ఒక చోట నిలబెట్టాలి, తన స్వరూపంలో నిలబెట్టుట. అది. సో యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే.
దీన్నే శ్రీ సూక్తంలో అలక్ష్మీహి నాశయామి అహం అని వస్తుంది. లక్ష్మీహి అలక్ష్మీహి అని పదములు ఉంటాయి అక్కడ. సో లక్ష్మీహి అంటే ఆ తన స్వరూపంలో నిలిచి ఉండుట అని అర్థం. అలక్ష్మీహి అంటే స్వరూపంలో నిలిచి ఉండకుండా అటు ఇటు ర్యాండమ్ మోషన్ లో తిరుగుతూ ఉండడం. ఆ శ్రీ సూక్తంలో చూడండి చక్కని పదాలు ఉన్నాయి, అలక్ష్మీహి లక్ష్మీహి. సో అదే ఆ, ఆ, తన స్వరూపంలో లేకుండా అటు ఇటు బయట పరిగెట్టేస్తుంటే అది అలక్ష్మీహి. అది సంపద కాదు, అది సంపద యొక్క ఆ సంపదను వేస్ట్ చేసుకోవడం ఉన్నట్టు వంటిది. అలక్ష్మీహి అంటే ఆ, తన స్వరూపంలో తాను నిలిచి ఉంటా అని అర్థం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, యదా వినీయతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే. తన స్వరూపం నందో నిలిచి ఉంటున్నదో చిత్తం. చితి అంటే చితి శబ్దమునకు చితి సంజ్ఞానే అని అర్థం. అంటే సౌజ్ఞానే, సరే చితి సౌజ్ఞానే. చితి అనే ధాతువు నుంచి చిత్ వస్తుంది, చిత్ అనే పదం వస్తుంది. అంటే తెలుసుకొనుట అని. తెలుసుకుంటూ ఉంటుంది, మన మనస్సు ద్వారానే కదా తెలుస్తుంది. మనసు తెలుసుకోవడంలో ఫైనల్ ఇంద్రియం. ఇంద్రియము ద్వారా సిగ్నల్స్ లోపలికి వెళ్ళి మనస్సు ద్వారా ప్రాసెస్ అయి తెలుస్తాయి మనకి. సో మనసు తెలుసుకుంటూ ఉంటుంది. అటువంటి తెలుసుకుంటూ ఉండే మనసుని అది ఇది ర్యాండమ్ వస్తువులు తెలుసుకోకుండా వాటిన్నింటినీ నెగేట్ చేసి తన స్వరూపంలో నిలబెట్టుట అని అర్థం. దాన్ని కమాండ్ చేసి ప్రశాంతంగా చేయుట. ర్యాండమ్గా పరిగెడుతున్న మనసుని ప్రశాంతముగా చేయుట. ప్రశాంతముగా చేయడమే ఆత్మస్వరూపము యందు నిలుచుట అని రెండు కూడా ఒకటే. సో అప్పుడు ఎలా ఉంటుంది? నిస్పృహ. స్పృహ అంటే ఇదివరకు కూడా చూసాం మనం. స్పృహ అంటే తృష్ణ అని అర్థం. ఆల్రెడీ ఒక శ్లోకము వచ్చినది. ఆ, ఈ ఈ స్పృహ శబ్దమును ఆ, వాడుతూ ఓ శ్లోకం వచ్చింది. విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ. నిస్పృహ డెఫినేషన్ ఆల్రెడీ చెప్పేశాడు శ్రీకృష్ణుడు. నిస్పృహ అంటే విహాయ కామాన్ యహ సర్వాన్, యహ విహ సర్వాన్ కామాన్ విహాయ పుమాన్ చరతి నిస్పృహ. నిస్పృహుడై తిరుగుతాడు. నిస్పృహుడు అంటే తెలుగులో నిస్పృహ కాదు, కాన్షియస్నెస్ లేకపోవడం అనే అర్థం వస్తుంది తెలుగులో. సంస్కృతంలో స్పృహ అంటే తృష్ణ, కోరిక. అంటే బాహ్య విషయముల మీద ఉన్నటువంటి కోరిక, దానికి స్పృహ అని పేరు. పుమాన్ చరతి. చరతి అంటే చరతి వర్డ్ కి రెండు రెండు అర్థాలు ఉన్నాయి. భక్షణే, చెరగతౌ చెరభక్షణే అని రెండు అర్థాలు ఉన్నాయి. అంటే తినుటకు కూడా చరచి అని అర్థం. అంటే లోపలికి స్వీకరించుట అని అర్థం. మళ్ళీ దాన్ని కూడా బ్రాడ్ గా అర్థం చేసుకోవచ్చు ఆ టర్మ్ ని. సో పుమాన్ చరతి అంటే నిస్పృహుడైన మనిషి భోగములను స్వీకరించకుండా ఉంటాడని కాదు. ఎంత మేరకు అవసరమో అంత మేరకే. అది నిస్పృహ అంటే. కోరిక లేదు. భోజనం చేయాల్సిన టైంకి భోజనం చేస్తారు, కానీ ఆ భోజనం ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను ఇలా ఉంటేనే తింటాను అలా ఉంటే తింటాను అనేటటువంటి కోరిక, ఎక్స్పెక్టేషన్ లేదు. అది నిస్పృహ అంటే. ఆ టైంకి ఆ, ఏది వస్తే అదే మహాప్రసాదం అనుకుని స్వీకరించేటట్టు ఉండుట, అది నిస్పృహ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చరతి. చరతి అంటే స్వీకరించుట, అంటే తినుట. అంటే అన్ని ఇంద్రియముల యొక్క ఆహారము విషయంలోనూ కూడా చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి ఆ వాక్యాన్ని. విహాయ కామాన్యహ సర్వాన్. అందుకునే అన్ని కామనలను పక్కన పెట్టేసి పుమాన్ చరతి. ఎంతవరకు, ఎంత మేరకు యుక్తమో అంత మేరకు స్వీకరించుట అని అర్థం. అది నిస్పృహ శబ్దానికి. సో అదే ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నిస్పృహ, తృష్ణ లేకుండా. దేని తృష్ణ? సర్వకామేభ్య. మళ్ళీ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్ శ్లోకం. అన్ని కామనల ఎడల తృష్ణ లేకుండా అని అర్థం. సర్వకామేభ్య నిస్పృహ. అలా ఉన్నప్పుడు తదా, అప్పుడు యుక్త ఇది ఉచ్యతే. అప్పుడు యుక్తుడు అని అంటారు. నాకేమైనా ఈ యుక్త శబ్దం మీద చాలా సార్లు వస్తుంది. యుక్తము ఒకటి, శ్రీకృష్ణుడికి రెండు పదాలు చాలా ఇష్టం. ఒకటి యుక్త, రెండవది సమహ. ఈ సమ శబ్దాన్ని కూడా చాలా సార్లు ఉపయోగిస్తాడు శ్రీకృష్ణుడు. మనం చాలా సార్లు శ్లోకంలో సమ శబ్దం వస్తుంది. ఆ, సమత్వం ఉండాలి, పర్స్పెక్టివ్ లో సమత్వం ఉండాలని చాలా సార్లు చెప్తూ ఉంటాడు. సో సమత్వము ఒకటి, అలాగే యుక్త అన్న పదం ఒకటి. సో యుక్త శబ్దమునకు మళ్ళీ ఎక్కడైనా మనకి
కన్ఫ్యూజన్ వస్తుందేమో అని ఆ యుక్త శబ్దాన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేసి పెడుతున్నారు. సో యుక్త అంటే ఆ మనస్సుని ఎఫర్ట్ పెట్టే స్టేట్ నుంచి ఎఫర్ట్లెస్ అనే స్టేట్కి తీసుకెళ్ళట అని కూడా అర్థం. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ర్యాండమ్ మోషన్ లో ఎఫర్ట్ ఉంటుంది. మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెడుతుంటే అది బోల్డ్ అంత ఎనర్జీ వేస్ట్, బోల్డ్ అంత ఎఫర్ట్. అది ఎఫర్ట్ తో కూడినటువంటి పని. తన స్వరూపంలో తను నిలిచి ఉండుట ఎఫర్ట్లెస్. సో ఫ్రమ్ బికమింగ్ సంథింగ్, ఏదో అయిపోవాలి, ఏదో జరగాలి, ఏదో చేసేయాలి అనేటటువంటి ఒక ఆతృత నుంచి తన స్వరూపంలో నిలిచి ఉండుట, ఫ్రమ్ బికమింగ్ టు బీయింగ్ అంటారు. అలా ఉన్నప్పుడు అది యుక్తుడు అని ఆ అని ఆ శ్లోకం యొక్క అర్థం. యథా, ఎప్పుడైతే చిత్తం వినీతం, చిత్తము కమాండ్ చేయబడి నిగ్రహించబడి ఆత్మని ఏవ అవతిష్టతే, తన స్వరూపమునందే నిలిచి ఉంటుందో, సర్వకామేభ్య నిస్పృహ, అన్ని కామనలను ఎడల తృష్ణ లేకుండా ఉంటుందో, తదా అప్పుడు యుక్త ఇది ఉచ్యతే, అప్పుడు యుక్త అని అంటారు. చదువుదాం భాష్యము. యదా వినియతం చిత్తం. సో వినియతం అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వినియతం, సో విశేషేణ నియతం, సంయతం, ఏకాగ్రతాం ఆపన్నం చిత్తం. సో విశేషేణ నియతం, వినియతం. అవి వి అనే ఉపసర్గకి విశేషేణ అంటే స్పెషల్ గా, ఆర్ దాన్ని ఏమంటారు, పెక్యూలియర్ గా, అంటే ఒక యూనిక్ గా నియతము చేయబడినటువంటి చిత్తము. నియతం అంటే సంయతం, ఏకాగ్రతాం ఆపన్నం, ఏకాగ్రతను పొందినటువంటి చిత్తము అంటే ఏమిటి? మళ్ళీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని. హిత్వా బాహ్య చింతాం, బాహ్య చింతాం హిత్వా, బాహ్యమైనటువంటి చింతన అంటే ఇంద్రియములు, మనసు ఎప్పుడు కూడా బయటికి పరిగెడుతూనే ఉంటాయి. ఆ బయటికి పరిగెట్టేటటువంటి ఆ న్యాచురల్ ఎఫినిటీ ఏదైతే ఉంటుందో దానిని విడిచిపెట్టి, బాహ్య చింతాం హిత్వా, విడిచిపెట్టి ఆత్మన్యేవ కేవలే అవతిష్ఠతే, కేవలము ఆత్మయందు నిలిచి ఉండుట. చూడండి, ఆత్మయందు నిలిచి ఉండుట అంటే బాహ్యమైన చింతన వదిలేయుట. బాహ్యమైన చింతన వదిలేస్తే అదే ఆత్మస్వరూపం నందు నిలిచి ఉండుట. ఆత్మస్వరూపం నందు నిలిచి ఉండడానికి ఏం చేయక్కర్లేదు, నెగేషనే. ఎలా అంటే ఇప్పుడు భోజనం చేసామనుకోండి, చక్కగా భోజనం చేసిన తర్వాత ఇంకేమీ తీసుకోవాలనిపించదు, అంతే కదా. ఒకసారి ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకేం అక్కర్లేదు. చక్కగా కడుపు నిండిపోయిన తర్వాత అక్కడ మనకి ఇష్టమైన స్వీట్ ఉన్నా కూడా అది ఇప్పుడు అక్కర్లేదు నాకు అని అనిపిస్తుంది. ఒకవేళ తిన్నా కూడా, తినేసినా కూడా, స్వీట్ మీద అభిమానంతో తినేసినా కూడా అక్కర్లేదనే అనిపిస్తుంది. అక్కర్లేదని అనిపించే తింటాం, కానీ అనిపించడం అక్కర్లేదని అనిపిస్తుంది కదా. అంటే ఏంటి, ఒకసారి ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకేం అక్కర్లేదు. ఆ విధంగా ఆత్మన్యేవ అవతిష్ఠతే అంటే అది అర్థము. కేవలం ఆత్మని అవతిష్ఠతే, ఇంకేం అక్కర్లేదు. అప్పుడు మరి ఇంకా వేరే ఇంద్రియముల యొక్క భోగములు స్వీకరించుటలో తృష్ణ ఉండదు వాటిల్లో. సో అది ఆత్మన్యేవ, కేవలం ఆత్మన్యేవ అవతిష్ఠతే. స్వాత్మని స్థితం లభతే ఇత్యర్థః. స్వ ఆత్మని, తన స్వరూపమునందు నిలిచి ఉండుట అనేది అనే స్టేట్ ని పొందుట. అంటే జీవితము సాధారణంగా ఎలా ఉంటుందంటే తాను కానిది తాను అవ్వడానికి ప్రయత్నం ఉంటుంది, అది ఎఫర్ట్. తను అయిన దాంట్లో ఉండాలనుకోండి, ఏం చేయగలరు? ఇంట్లో ఉండాలనుకోండి, ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? బయటికి పరిగెట్టడం మానేయాలి. సింపుల్. అది అనాలజీ ఇక్కడ చెప్తున్నది. ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి? బయటికి పరిగెత్తడం మానేస్తే ఇంట్లో ఉంటాం బై డిఫాల్ట్. ఆ విధంగా ఆత్మస్వరూపంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలు, మనసు బయట విషయాలకేసి పరిగెట్టడం మానేసేయాలి. అంతే. బయటికి పరిగెట్టడం మానేస్తే ఆటోమేటిక్ గా తన స్వరూపములో నిలిచి ఉంటుంది. నిస్పృహ సర్వకామేభ్య నిర్గత దృష్టాదృష్ట విషయేభ్య
స్పృహ తృష్ణ యస్య, మళ్ళీ బహువ్రీహి సమాసం. సర్వకామేభ్య నిస్పృహ అంటే అన్ని కామల ఎడల, కామనల చేత అని అర్థము. ఏ కామనలు అంటే ఎటువంటివి? దృష్ట అదృష్ట. అంటే లౌకికమై ఉండొచ్చు, పరలోకమునకు చెందినటువంటివి అయి ఉండొచ్చు. ఇక్కడ భూలోకంలో సిద్ధించే కోరికలు, భోగముల గురించి అయి ఉండొచ్చు. లేదా ఇక్కడ మనం ఈ పూజలు ఇవన్నీ చేసేస్తే, తీర్థయాత్రలన్నీ చేసేసి వచ్చేస్తే బోళ్ళంత పుణ్యం మూట కట్టేసుకుని ఇక్కడ అయిపోయిన వెంటనే స్వర్గానికి టికెట్ వచ్చేస్తుంది అని అటువంటి కోరికైనా అయి ఉండొచ్చు. రెండిటికి కూడా దృష్ట అదృష్ట. దృష్టము అంటే ఇక్కడ ఈ లోకంలో కనిపించేవి, అదృష్ట అంటే మనకి త్వరలో ఎక్స్పీరియన్స్ అయ్యేవి. అదృష్ట అంటే ఇప్పుడు వెంటనే రావు ఆ ఫలాలు, తర్వాత ఎప్పుడో వస్తాయి. తర్వాత ఎప్పుడు అంటే సాధారణంగా స్వర్గానికి పరలోకానికి సంబంధించినటువంటి ఫలములు. సో దృష్ట అదృష్ట విషయేభ్య నిర్గత స్పృహ నిర్గత తృష్ణ యస్య సహ అతను నిస్పృహ. అదే యస్య యోగిన సహ, ఏ యోగికైతే సర్వకామనల నుండి తృష్ణ కోరిక పోయినదో అని అర్థం. సహయుక్త సమాహిత ఇత్యుచ్యతే తదా తస్మిన్ కాలే. తదా అంటే ఆ కాలం నందు, ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అప్పుడు యుక్త యోగి అని అంటారు. సమాహిత, సమాహిత చిత్తము కలిగిన వాడు అని అర్థము. అయితే దీనికి చాలా చక్కని ప్రాసెస్ కూడా ఉంది. అంటే తన స్వరూపంలో తను నిలిచి ఉండాలంటే 7 వదిలేసేయాలి. ఏడింటికి 7 విషయాల ఎడల ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఆకర్షణ ఏదైతే ఉంటుందో, సహజమైనటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో అది వదిలేసేయాలి. ఏమిటి? అశబ్దం అయి ఉండాలి. శబ్దము తో నాకు ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, 7 జరగాలి. 7 జరిగితే ధ్యానం జరుగుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ శబ్దములు వినిపిస్తూ ఉంటాయి. ఈ శబ్దములతో నాకు ఐఎమ్ ఓకే, నాకు వాటితో పెద్ద పని లేదు. ఆ శబ్దమును స్వీకరించి, ఆ శబ్దం బాగుంది బాలేదు, అది నన్ను డిస్టర్బ్ చేస్తోంది, అది నన్ను డిస్టర్బ్ చేయట్లేదు, ఇది నాకు పీస్ఫుల్ గా ఉంది అనేటటువంటి చింతన లేదు. ఆ శబ్దం. తర్వాత రూపము, కంటికి ఆ రూపంతో కాసేపు నాకు పని లేదు. తర్వాత గంధము, అగంధం, గంధముతో కాసేపు నాకు వాసనతో ఆ దుర్వాసనతో కాసేపు నాకు పని లేదు. అస్పర్శం, స్పర్శతో కాసేపు పని లేదు. అలాగే ఆ రుచితో కాసేపు నాకు పని లేదు. సో 5 ఇంద్రియముల యొక్క విషయాలని బయట పెట్టేసేయాలి. వస్తుంది, ఎక్కడో శ్లోకం వస్తుందో అశబ్దం అరూపం అవ్యయం అంటూ శ్లోకం రాబోతోంది. సో ఫస్ట్ అది జరగాలి, ఆ 5 జరగాలి. తర్వాత కాసేపు నాకు సుఖముతో సంబంధం లేదు, దుఃఖముతో సంబంధం లేదు. సో అశబ్దం అరూపం అగంధం అలాగే అస్పర్శం, తర్వాత ఐదిటికి కూడా నెగేషన్ జరిగి నెక్స్ట్ సుఖము దుఃఖము. ఆ 7 లేవనుకోండి, ఆ 7 జరిగితే అప్పుడు చక్కగా ధ్యానం జరుగుతుంది. సో ధ్యానం జరగడానికి కూర్చున్నప్పుడు, ధ్యానం జరగాలి అంటే ఇదొక ప్రక్రియ. ఫస్ట్ కళ్ళు మూసుకుని, మనము గురూజీ గైడెడ్ మెడిటేషన్స్ చేసినప్పుడు కూడా రఫ్గా అలాగే ఉంటుంది ఆర్డర్. అక్కడి నుంచే మొదలు పెడతాం. పంచకోశ ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఉన్న శబ్దాలను గమనించి బీ ఇన్ హార్మోనీ అంటారు. అంటే వాటితో ప్రస్తుతానికి సంబంధం లేదు అని అర్థం. అవి అలా ఉండొచ్చు, నేను పట్టించుకోను కాసేపు అలాగా. సో అశబ్దము, అరూపము, అగంధము, అస్పర్శము, ఇంకొకటి ఏదో గుర్తు రావట్లేదు, 5 నెగేట్ చేసి తర్వాత సుఖము దుఃఖము. అది అయిపోతే అప్పుడు అదే ధ్యానం. అదే దానికే చాలా చక్కని త్యాగరాజ కీర్తన కూడా, పిబరే రామరసం. దానికి కూడా అర్థం అదే. రామరసమును స్వీకరిస్తున్నాను అంటే ఆత్మస్వరూపంలో ఉండుట అని అర్థం. ఆత్మస్వరూపంలో ఉండాలంటే ఆ 7 జరగాలి. ఆ 7 జరిగినప్పుడు అంటే అది బాహ్య చింతనను హిత్వ, బాహ్య చింతాం హిత్వ అంటే అర్థం అది. బాహ్య చింతాం హిత్వ ఆత్మని ఏవ, కేవలం ఆత్మని ఏవ అవతిష్టతే. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కొక్కటి
ఇంద్రియ విషయములను ఒక్కొక్కటి కాసేపు నాకు వీటితో పని లేదు అని పక్కన పెట్టడం. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాసేపు ఒక 10 నిమిషాల పాటు నాకు శబ్దము, రూపము, రసము, గంధము వాటితో సంబంధం లేదు. అవి అలా ఉండొచ్చు. నేను కాసేపు వాటిని పట్టించుకోను. సుఖ దుఃఖములతో కాసేపు నాకు సంబంధం లేదు. ఉంటాయి. సుఖ దుఃఖాలు ఉంటాయి జీవితంలో. కాసేపు ఒక 10 నిమిషాల పాటు నేను వాటిని పట్టించుకోను అని మనసులో ఆ 7 అనుకుని కూర్చుంటే అది అయ్యేసరికి చక్కగా ధ్యానము కుదురుతుంది. అప్పుడు యుక్తః ఆ టైంలో ఆ సమయమునందు యుక్తులమై ఉంటాము. చదువుదాం శ్లోకము. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.